నాగలక్ష్మి నగర్ కాలనీ నాగలక్ష్మి నగర్ కాలనీలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులందరికీ కూడా పేరు పేరున మా తరపున అందరికి కూడా కృతజ్ఞతలు. మీరు ఇంత గ్యాదర్ చేసినందుకు మా అందరి తరపునగా వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇవాళ నాగలక్ష్మి నగర్ కాలనీలో మా అందరి కనువిప్పి కలిగే విధంగా నాగలక్ష్మి నగర్ కాలనీలో ఉన్న మహిళా సోదరి మనందరూ కూడా 70 మంది 80 మంది ఫోన్ల ద్వారా ఒక్కటి అయ్యి అందరూ కూడా ఒకటే రకంగా చీరలు కట్టుకొని వాళ్ళ యూనిటీని వాళ్ళ ఐకమత్యాన్ని చాటి మాకు కనువిప్పు కలగజేసినందుకు మా తరఫున అందరికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు చేయడం వల్లనే మీరు అందరూ యూనిటీ కావడం వల్లనే మీరందరూ కలిసి మీరు చేయలేకున్నా మేమే చేసుకుంటామని ధైర్యం ముందుకు రావాలని మాకు మేముగా మనం చేయలేకపోతే రేపు ఇంటికి పోతే అన్నం కూడా పెట్టేటట్లేరు మనకిగా మనం చేయాల్సిందే ఈ కార్యక్రమాన్ని అని చెప్పి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మాత్రమే ఈ ప్రోగ్రాం చేసినాం. ఇంత పెద్ద ప్రోగ్రాంని సక్సెస్ఫుల్ చేసిన నాగలక్ష్మి నగర్ కాలనీ మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ, మరొక్కసారి రేపటి నుండి దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 11 తారీఖు నాడు సద్దుల బతుకమ్మ అనేది ఉంటుంది. సద్దుల బతుకమ్మ నాడు కూడా అందరికంటే మెండుగా మీరు ఊహించిన దానికంటే కూడా ఇంకా అతీతంగా మేము సెలబ్రేషన్స్ అనేది మేము చేస్తాము. దానికి మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. మేము మాత్రము ఇప్పుడు మీ తరఫున మేమందరం కలిసి ఒక డిసిజన్ తీసుకున్నాం. మనం మాత్రము మహిళా సోదరుల చేత ఇదే గ్రౌండ్లో అందరికంటే ఉత్తమమైన చాలా ప్రకృతితోటి ఏర్పడ్డ పూలతోటి ఇక్కడే బతుకమ్మ మీ అందరి చేతుల మీదుగా బతుకమ్మ ఇక్కడే పేర్చి దాదాపు అన్నిటికంటే దాదాపుగా మేము 10 నుంచి 15 అడుగుల బతుకమ్మని మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మీ అందరి చేత ఇక్కడ పేర్పించి ఆ బతుకమ్మని మాత్రం సద్దుల బతుకమ్మగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు కూడా అందరు సహాయ సహకారాలు అందించి ఇదే గ్రౌండ్లో మీ అందరి చేత ఈ బతుకమ్మని పేర్పించి మేము మాత్రం అంతా ముందుకు పోతా ఉన్నాం. ఇదంతా ఈ స్ఫూర్తి అనేది ఏదైతే ఉందో మీరు మాకు ఇచ్చిందే, మీరు చెప్పిన ధైర్యమే, మీరు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఇది తయారు చేసినాం. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే మీ ద్వారా మాకు తెలియపరిస్తే ఇట్లాస్ ఉంటే మరొకసారి కాకుండా కూడా చూసుకుంటాం. ఇంకేమైనా ఉంటే కూడా మాకు చెప్పొచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇంతకంటే ఉన్నతంగా చేసేందుకు మాత్రం మా ప్రయత్నం మేము చేస్తాం. ఇది నాగలక్ష్మి నగర్ కాలనీలో ఉన్నటువంటి మహిళా సోదరి మనుల స్ఫూర్తి, వాళ్ళ ఆలోచన విధానమే ఇంతవరకు వచ్చింది. ఇందులో ఎటువంటి సంజాయిషి లేదు, వేరేల ద్వారా రాలే. ఇది నాగలక్ష్మి నగర్ కాలనీలో ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా ఇంత యూనిటీగా ఇంత స్వచ్ఛందంగా వారుగా ఒకటై ఇంత పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయించుకునే విధంగా మీరు మాకు స్ఫూర్తి ఇచ్చినందుకు దీన్ని సద్దుల బతుకమ్మ ద్వారా కొనసాగించి సద్దుల బతుకమ్మ రోజు కూడా దసరా అనేది ఒకరోజు ముందుగానే నాగలక్ష్మి నగర్ కాలనీ వచ్చినట్టుగా మనం ఇంకా పెద్ద ఎత్తున రావాలి. మీకు గౌరమ్మ పూజ చేయడానికి పంతులు గారు దాని ద్వారా ఏమేమైతే చేయాలనో కూడా ఆ పంతులను కానీ పెద్ద బతుకమ్మని కానీ తర్వాత ప్రసాదాలు కానీ మేముగా మనం అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేస్తాము. మీరు మాత్రం బతుకమ్మలు మాత్రం ఒక బతుకమ్మ సంయుక్తంగా నాగలక్ష్మి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడే బతుకమ్మ మాత్రం పెద్ద బతుకమ్మ పేర్వాలే. మీ బతుకమ్మలు మీ ఇంటి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఇక్కడికి తీసుకొని రావచ్చు. ఒక బతుకమ్మ మాత్రం దాదాపు నుంచి 10 నుంచి 15 హైట్ గల బతుకమ్మని మాత్రం ఇక్కడ తయారు చేసేందుకు మీకు మేము మాత్రం అవకాశాన్ని ఇస్తున్నాం. దాని అసోసియేషన్ ద్వారానే మేము దాన్ని చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క మహిళా సోదరిమని ఇక్కడికి వచ్చి ఆ బతుకమ్మని అలంకరణ చేసి మీ ఇంటి ద్వారా కూడా అలంకరణ చేసుకొని వచ్చి ఇక్కడ రావాలి. సకల సౌకర్యాలు కల్పించేటందుకు మేమందరం సన్నద్ధమై ఉన్నాం. ఇది మా ద్వారా మీకు ఇస్తున్న దసరా గిఫ్ట్ అనుకోండి.
దాని తర్వాత కూడా ఇంకా కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఒకటేసారి చెప్తే వేరే వాళ్ళు చేసే ప్రయత్నం పోతారు కాబట్టి మీకే అన్నీ చెప్తలేము. ఆ దసరా వచ్చే వరకు మాత్రం మీకు కూడా స్పెషల్గా ఇంకేమైనా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. రేపు మేమందరం మీరు 70 మంది ఎట్లయితే కలిసిరో మేము ఒక 20 మంది మనం రేపు కలిసి మాట్లాడుకొని దాన్ని ఇంకింత డెవలప్మెంట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఇంత స్వచ్ఛందంగా ఇంత ప్రేమతోటి కలుపుగోలుగా ఉన్నటువంటి నాగలక్ష్మి నగర్ కాలనీ పిల్లలకు పెద్దలకు అందరు కూడా పేరు పేరున కాలనీ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ రేపు రాబోయే 9 రోజులు కూడా నవరాత్రి దుర్గమ్మ ఆశీర్వాదాలతోటి ఘనంగా దసరాకు ముందుకెళ్లాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ముందుగా మన నాగలక్ష్మి నగర్ కాలనీ పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా మహిళా సోదరులు అందరికీ కూడా ముందస్తుగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు రేపు ఏం చేద్దామని మీరు ఊహించుకోండి. ఆ ఊహించుకునే తగ్గట్టుగా ప్రయత్నం మేము చేస్తాం. దానికంటే ఎక్కువనే చేద్దామని అనుకుంటాం. మా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇప్పుడే. థ్యాంక్ యూ. మేము పూర్తి చేసి ఈ అవకాశం చేసి దీనికన్నా పెద్ద మహా అద్భుతంగా చేస్తామని పెద్ద బతుకమ్మకు మేము మనస్ఫూర్తిగా మీరు అందరూ సహకరించాలి. మీకు ఏది కావాలంటే మీరు ఒకటి కావాలంటే మేము 10 రకంగా మేము సాయం చేస్తామని పేరు పేరున చిన్నలకు పెద్దలకు అందరికీ వీడియో మిత్రులకు మన మైకోళ్లకు లైట్ వేసిన వాళ్ళకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బృందం వాళ్ళు మనకు చాలా సహకరించి మనకు ఇంత ఎంటర్టైన్మెంట్ అనే కారణం మన రాజేశ్వరి బృందం. మనము వీళ్ళని లాస్ట్కి మనం వీళ్ళని సన్మానిద్దాం. మనం వీళ్ళని ఏదైతే ఉందో మనం కంపల్సరీ చేద్దాం. థ్యాంక్స్ అండి. మా డీజే బాయ్స్ మాత్రం కేక వాస్తవానికి ఏమన్నా చేస్తున్నట్టు అసలు కొరియోగ్రాఫర్ అన్న నువ్వేదో దుమ్ములు చెప్తున్నావు అన్న నిజంగా చెప్తున్నా కానీ సూపర్. నిజంగా చెప్పాలంటే మన కాలనీలో ఇట్లా అవుతుందని నేను అనుకోలే వాస్తవానికి. మేము ఏదో పొద్దున్న లేచి ఇవన్నీ చేసినాము కానీ ఇంతమంది ఇట్లా అవుతుంది ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకోలేదు. అంటే మేము ముందే అనుకున్నాం కానీ ఇట్లా అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా వస్తున్నారని అంతే. మీరు నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కువ చూపించాలి. మేము ఇంకా ఎక్కువ చేస్తాం. మీకు ఏం కావాలో అన్నీ మేము అరేంజ్ చేస్తాం. ఖాళీ మీరు వచ్చి ఎంజాయ్ చేయండి అంతే మీరు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనము మన ఇంటి ముంగిట్లో మన కాలనీ సెంటర్లో ఉన్నాం. బతుకమ్మ కూడా మన ఇంటి ముందు మన పక్కనే ఇచ్చుకోవడానికి కూడా చేశాం కాబట్టి మీరు మనస్ఫూర్తిగా దాదాపు 11:30 వరకు కూడా మీకు అవకాశం ఉంది. మేము పర్మిషన్ తీసుకొని ఉన్నాం. మీరు ఎటువంటి బాధపడద్దు. ఆకలి అయినా కానీ ఓర్చుకోండి. రేపు మాత్రం 3 పూటలు తిందాం కానీ ఈరోజు మాత్రం పండుగనే చేసుకుందాం. రేపు ఈ అవకాశం రాదు కాబట్టి This
సూపర్ సూపర్. మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా సంతోషం, ఆనందకరమైన విషయం. అందుకే ఈ ఆటకు మెచ్చి ఇంత బాగా చేస్తున్న మహిళల్ని చూసి నిర్వాహకులు ఒక ఆలోచనకు వచ్చారు. మీకు ఒక బంపర్ ఆఫర్ మేడం, దయచేసి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మొట్టమొదటిసారిగా నాగలక్ష్మి నగర్ కాలనీలో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మహిళలతో మనమంతా నిర్ణయానికి వచ్చారు. ఒక బంపర్ ఆఫర్. ఇప్పుడు చెప్పాలా, అయిపోయినాక చెప్పాలా? ఇప్పుడే చెప్పాలా? ఇప్పుడు చెప్తే నిలబడాలి కూడా వచ్చి ఆడాలి మరి. ఓకేనా మేడం? నిజంగా అప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, ఆడాలి మీరు కూడా. ఓకే, మళ్ళీ మీరు ఆడిన తర్వాత అబ్బాయిలు వచ్చి ఏమంటున్నారంటే, అంకుల్ వాళ్ళకేనా మాకు ఏమి లేదా అని అబ్బాయిలు అడుగుతున్నారు. అబ్బాయిలు అడిగితే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ చెప్పిన. ఇది 2 గంటల దాకా మహిళలు, 2 గంటల నుంచి 5 గంటల దాకా అబ్బాయిలు ఇంకే ఆడాలి. వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్. ఓకే, అబ్బాబ్బా మీ అందరిని చూస్తే, ఒక్క నిమిషం, మీ అందరిని చూస్తే అబ్బాబ్బా ఇంత మంచి ఆడేటోళ్ళు, ఇంత మంచి డాన్సర్లు ఉన్నారు మన నాగలక్ష్మి నగర్. అబ్బాబ్బా ఎంత సూపర్ మేడం. అబ్బాబ్బా నిజంగా నేను ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీకే చెప్తా మేడం. మీకు మాకు డాన్సర్లు దొరకక ఇబ్బంది అయిపోయింది. నిజంగా చంద్రకళ మేడం చాలా బాగా చేశారు. సూపర్ సూపర్ సూపర్. రెడీ? ఇప్పుడు దాండియా 6 ఉన్నావా? నీళ్ళు తాగిన తర్వాత ఓకే మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి మేడం, ఎందుకంటే కార్యక్రమం అప్పుడే అయిపోవాలి. ఈరోజు వర్షం కూడా రాదట ఇప్పుడే సమాచారం మేడం. దేవా మన 6 తీసుకుందాం, మనం కూడా తీసుకుందాం, వీళ్ళు కూడా తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి మేడం రెడీగా. అది కూడా ఒక 2-3 సార్లు ఉంటాయి. ఇప్పుడు ఒక సాంగ్ అంతా కవర్ చేస్తున్నాను అంతే. ఓకే, చివరి వరకు ఆడిన వారికి బహుమతి మరి చివరి దాకా కార్యక్రమం కొనసాగుతుంది. ఓకే, చూసే వాళ్ళు కూడా దయచేసి మరి వీళ్ళకి సపోర్ట్ చేయాలి, చప్పట్లు కొట్టాలి. ఇంకా నిలబడినటువంటి మహిళా సోదరులు కూడా, కూర్చున్న వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆడాలి, పాడాలని కోరుకుంటూ 1 నిమిషం బ్రేక్. నీరు తాగిన తర్వాత దాండియా 6 రెడీగా ఉంటే పిల్లలు చిన్నపిల్లలు దాండియా 6 ఉంటే పెద్దవాళ్ళకి ఇవ్వండి. మీరు మామూలు రౌండ్ సర్కిల్, మళ్ళీ మీ చిన్నపిల్లలకి ప్రత్యేకంగా ఒక సాంగ్ మీ సపరేట్, పెద్దవాళ్ళు లేకుండా, సరేనా? దయచేసి పట్టిగానే ఇచ్చేయండి, పైసలు తీసుకొని ఇవ్వక. సౌండ్ సిస్టమ్ దగ్గర ఇచ్చేయాలి. అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు కాకుండా పెద్దలు తీసుకోండి. తీసుకున్న 6 అని యథావిధిగా ఇచ్చేయాలి. పంకిలో సాంగ్తో రెడీగా ఉండాలి. కమన్ సర్కిల్ ఫామ్ చేయండి. రౌండ్ సర్కిల్ తొందరగా ఫామ్ చేయండి, ఫాస్ట్గా లేట్ అయిపోయింది. ఓకే, నో బ్రేక్. పంకిడ సార్ రెడీ.
Shanti exclusive. పల్లెల నంగుంటలో నిన్నే
సార్ సార్ సూపర్ సూపర్, మీకు ధన్యవాదాలు, చాలా చక్కగా ఆడారు. మరి ముందుకు వచ్చి నవీన్ మర్చిపోయింది.